ప్రశ్న మీ అందరికీ. ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారిని నమ్మారు కొంతమంది నమ్మలేదని చెప్పారు. ప్రశ్న ఏంటంటే ఏమి నమ్మారు వాళ్ళు? వీళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఏమి నమ్మితే వీళ్ళు యేసు సంబంధులు అయ్యారు? ఏమి నమ్మకపోతే వీళ్ళు మామూలు యూదులుగా మిగిలిపోయారు? ఏం జరిగింది అక్కడ? బైబిల్లో ఎవరి గురించి ప్రామిస్ చేయబడింది? పలానా ఆయన వస్తాడు, పలానా ఆయన వస్తాడు. ఎవరైనా? మెస్సయ్య. ఆ మెస్సయ్య ఈయనే అని చెప్పి నమ్మిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు. ఈయనే ఆ మెస్సయ్య, ఈయనే నమ్మని వాళ్ళు ఎవరు? వ్యతిరేకులు, మామూలు వాళ్ళు. అనండి, యేసే క్రీస్తు అని, యేసే మెస్సయ్య అని నమ్మిన వారందరూ నిజమైన ఇశ్రాయేలీలు, నిజమైన యూదులు. నమ్మని వారు శారీరకంగా యూదులు. ఆ తర్వాత ఏమన్నారంటే, యూదులు మాత్రమే కాదు, అన్యజనులు కూడా ఎవరైతే యేసు ప్రభు వారిని క్రీస్తుని నమ్ముతారో వారు కూడా అబ్రహాం సంతానం అవుతున్నారు. హలో, ఈ యూదులు మాత్రమే కాదు, బయట ఉన్న ప్రపంచం మనలాంటి వాళ్ళు, ఇండియాలో ఉన్న లాంటి మనలాంటి వాళ్ళు కూడా ఎవరైతే యేసు ప్రభు వారే క్రీస్తుని, యేసు ప్రభు వారే మెస్సయ్య అని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహాం సంతానం అవుతున్నారు. వారందరూ కూడా ఇశ్రాయేలీలు అవుతున్నారు. వారందరూ కూడా యూదులు అవుతున్నారు. ఇన్ దిస్ హోల్ ఎక్స్ప్లెనేషన్, వేర్ ఆర్ ద క్రిస్టియన్స్? డిడ్ యూ సీ ఎనీ క్రిస్టియన్స్ హియర్? I don't see any Christians here. But Christianity was created in the 4th century and applied on the whole world by force. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీ రక్షణ మీకు దూరం అవుతుంది.